హలో అండి. సీసాబ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకందరికీ తెలుసు. అదేవిధంగా ఒకసారి మనం ఆ షెడ్యూల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్‌మెంట్ ఫీజు స్టార్ట్ ఎప్పుడైంది మనకి 31st రోజు స్టార్ట్ అయింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనంటే 2 ఆగస్ట్, అంటే ఈ రోజే ఎండ్ అయిపోతుందనమాట రిజిస్ట్రేషన్. ఎవరైతే రిజిస్టర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ రోజే లాస్ట్ డేటు. అదేవిధంగా ఈ రోజు లోపల రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అది కూడా మనకి టైం ఎప్పుడు ఈవినింగ్ 5:00 వరకే ఉంది. సో, వాళ్ళంతా కూడా ఆప్షన్స్ ఈరోజు పెట్టొచ్చు అండ్ రేపు కూడా టైం ఉందనమాట. ఓకే. 3 వరకు, ఆగస్ట్ 3 వరకు చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి మాత్రమే, రిజిస్ట్రేషన్‌కి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో, కాబట్టి ఈరోజు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. వాటికి సంబంధించిన ఫీజులు ఎంతెంత పే చేయాలి, ఏంటి అనే దానికి మనకి వెబ్‌సైట్‌లో ఒక లింక్ కూడా ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ సీసాబ్ 2024 స్పెషల్ రౌండ్ అని చెప్పేసి. ఈ డాక్యుమెంట్‌లో మీకు ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే ఎవరెవరు, ఏ టైప్, మొత్తం 9 టైప్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం ఇంతకుముందు ఎవరు ఎంత ఫీజు పే చేయాలి అని చెప్పేసి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో, ఆ వీడియో కావాలనంటే మీరు దాంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరెవరు ఎంతెంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. లేదా ఈ డాక్యుమెంట్ చూసి మీకు అర్థమవుతే ఇదైనా మీరు చూసి అర్థం చేసుకోవచ్చు. సో, దీని ప్రకారంగా మీరు రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత పే చేయాలో చూసుకోండి ఈ టేబుల్ బట్టి. దెన్ ఇంకా తర్వాత మనకి సీసాబ్ స్పెషల్ రౌండ్ సీట్ అలాట్‌మెంటు ఆగస్ట్ 5న ఉంటుందనమాట. ఓకే. ఆగస్ట్ 5న. దాని తర్వాత మీకు సీట్ వచ్చిందా, రాలేదా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు సీట్ వస్తే మీరు ఏం చేయాలి అనేది కూడా మనము ఫర్దర్ వీడియోలో మాట్లాడుకుందాము. సో, ఫ్రీజు, స్లైడు, ఫ్లోటు, సరెండరు, విత్‌డ్రా, ఎగ్జిట్ ఇలా మనకి విల్లింగ్‌నెస్ సబ్మిషన్ చేసుకోవడానికి ఇన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. మనకి జోసాలో అయితే ఓన్లీ 3 ఉంటాయి: ఫ్రీజు, స్లైడ్, ఫ్లోటు. బట్ ఇక్కడ సరెండరు, విత్‌డ్రా, ఎగ్జిట్ అనే ఇంకొక 3 ఎక్స్ట్రా విల్లింగ్‌నెస్ ఆప్షన్స్ కూడా అవైలబుల్‌గా ఉంటున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ఆగస్ట్ 5 నుంచి 7 వరకు టైం ఉంటుందనమాట. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు మెయిన్‌గా ఈ వీడియో మనం చేయడానికి కారణం ఏంటి అనంటే, అసలు మనకి సీసాబ్‌లో ఏదైనా వచ్చే అవకాశం ఉందా, లేదా అనే దాని మీద మనం ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక వీడియో చేసి మీకు పెట్టాను. సో, దాంట్లో ఏంటనంటే ఓవరాల్‌గా అసలు మనకి ఎనీ ఎన్‌ఐటీ గానీ, లేకపోతే ట్రిపుల్ ఐటీ గానీ, లేకపోతే జీఎఫ్‌టీఐలో అసలు ఎనీ కాలేజ్, ఎనీ బ్రాంచ్ ఏదైనా ఛాన్స్ ఉందా? అసలు అప్ టు ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది అని జెప్పేసి మీకు చూపించడం జరిగింది. అయితే ఈ వీడియోలో అసలు ఎలాంటి కాలేజెస్ వస్తాయి, ఓకే, ఎన్‌ఐటీస్ అయితే ఎలాంటి కాలేజెస్ వస్తాయి, ఈ డేటా అంతా గూడా మనము సీసా వెబ్‌సైట్ నుంచే తీసుకున్నదే. ఇదంతా కూడా ఏంటి అనంటే మనకి 2023లో లాస్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట. ఓకే. వాటిని తీసుకొని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. బట్ ఒక సిస్టమాటిక్ వేలో ఉంటాయి ఇవి. సో, ఇక్కడ తీసుకున్నట్లయితే ఎన్ఐటీలో జనరల్‌గా మనము ఒక వరంగల్ చూసుకున్నట్టయితే మనకి హోమ్ స్టేట్ కోటా ఉంటుంది. ఫస్ట్ అది చూద్దాము. ఎన్ఐటీ వరంగల్. ఆహ్ ఎన్ఐటీ వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి హోమ్ స్టేట్ కోటా తీసుకుందాము. తర్వాత జెండర్ న్యూట్రలే మాక్సిమం ఉన్నాయి. ఒక 3 రికార్డ్స్ మాత్రమే ఫీమేల్ కోటాలో ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఓపెన్ కేటగిరీ చూద్దాం. ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 3362 క్లోజింగ్ ర్యాంక్‌గా ఉందన్నమాట లాస్ట్ ఇయర్. అంటే అప్రాక్సిమేట్‌గా ఉంటుందది. ఇప్పుడు ఇంత ర్యాంక్ వరకు 100% వస్తుందా అని గ్యారంటీ కాదు. ఇదంతా లెఫ్ట్ ఓవర్ సీట్స్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ కాబట్టి మీకు అంతవరకు ఉండొచ్చు. అది లాస్ట్ ఇయర్ ఆ వేకెంట్ సీట్స్‌ని బట్టి, స్లైడింగ్‌ని బట్టి ఆ ర్యాంక్ వరకు ఉంది. బట్ ఈ సంవత్సరం అంతే ఉంటుందని గ్యారంటీ లేదు. అంతుండొచ్చు, తక్కువుండొచ్చు, లేదా ఎక్కువ గూడా ఉండొచ్చు, చెప్పలేము. సో, స్లైడింగ్ ఇప్పుడు మీకు వేకెన్సీ పొజిషన్ గూడా ఆల్రెడీ మనకి డిస్‌ప్లే చేశారు మొన్న. ఆ వేకెంట్ లిస్ట్ గూడా మీరు చెక్ చేసుకోవచ్చు వెబ్‌సైట్‌లో, సీసా వెబ్‌సైట్‌లో. సో, ఆ వేకెంట్ సీట్స్ మాత్రమే అని కాకుండా బట్ మిగిలిన అన్ని బ్రాంచెస్‌లో, అన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో మీకు సీట్స్ ఉన్నాయి అనుకోని మీరు ఆప్షన్స్ అదే చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గదా! ప్రీవియస్ వీడియోలో 200 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ దగ్గర నుంచి లాస్ట్ ర్యాంక్ క్యాండిడేట్ దాకా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే 200 ఇంకా 10,000, 20,000, 50,000 వచ్చిన ర్యాంకర్స్‌కి అంటే రెస్పెక్టివ్ కేటగిరీస్‌లో
వాళ్ళకి సీటు ఏదో ఒకటి వచ్చి ఉంటుంది కదా జోసాలో. సో, వాళ్ళు గూడా అంటే సీట్ వచ్చిన వాళ్ళు గూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి ఇంకేదైనా బెటర్ ఇన్‌స్టిట్యూషన్ గానీ, బెటర్ బ్రాంచ్ గానీ దొరుకుతుందేమో అన్న ఉద్దేశ్యంతోని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో, అలాంటప్పుడు ఏమవుతది? వాళ్ళకి ఎక్కడో ఏదైనా దొరికింది అనుకోండి. వాళ్ళు చాయిస్ ఫిల్లింగ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి వేరే సీటు అలాట్ అయింది అనంటే, ఆటోమేటిక్‌గా వీళ్ళకి జోసాలో వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయినప్పుడు అది వేకెంట్ అవుతుంది. వేకెంట్ అయిన తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ ర్యాంకర్‌కి అది అవైలబుల్‌గా ఉంటుందనమాట. సో, ఈ ఇలాంటి సీటు ఈ వేకెన్సీ లిస్ట్‌లో ఉండదు. కాబట్టి మీరు అన్నీ ఖాళీగానే ఉన్నాయి అనుకోని ఒక ఉద్దేశం ప్రకారంగా మీరు ఇన్‌స్టిట్యూషన్స్ గానీ లేదా బ్రాంచెస్ గానీ మీరు చాయిస్ ఫిల్లింగ్‌లో ఫిల్ చేయండి. సో, బట్ ఓవరాల్‌గా చూసుకుంటే మనకి క్లోజింగ్ ర్యాంక్స్ ఎంతున్నాయి అప్రాక్సిమేట్‌గా అనేది చూసుకొని ఇవన్నీ గూడా క్లోజింగ్ ర్యాంక్స్ అన్నీ గూడా ఇప్పుడు మనం చూస్తున్నవి సీఆర్ఎల్స్ అనమాట. ఓకే. మీకు రిజర్వేషన్స్ ఉంటాయి ఇక్కడ. కానీ సీఆర్ఎల్ ర్యాంక్‌తోని మీకు సీట్ అలాట్‌మెంట్ అనేది జరుగుతుంది. ఎస్సీ వాళ్ళకి ఎస్సీ సీట్‌లో, ఎస్సీ కోటాలో అవైలబుల్ ఉన్న సీట్స్‌ని అలాట్ చేస్తారు. ఓబీసీ వాళ్ళకి ఓబీసీ కోటాలో ఉన్న సీట్స్‌ని అలాట్ చేస్తారు. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి ఎస్టీ కోటాలో ఉన్నవి. ఇలా కోటాని ఏ కోటాకి ఆ కోటా రిజర్వేషన్ బట్టే ఆ కోటాలో ఉన్న సీట్స్ అలాట్ చేస్తారు. బట్ ఇక్కడ సీఆర్ఎల్ మాత్రమే తీసుకుంటారనమాట. ఏది క్లోజింగ్ ర్యాంక్ అని మీ ర్యాంక్ ఏదైతే ఉంటుందో ర్యాంకు సీఆర్ఎలే ఉంటుంది. కేటగిరీ ర్యాంక్ కాదు. ఇది గమనించండి. సో, ఇక చూసుకోండి ఇక్కడ మీకు స్టార్టింగ్ కంప్యూటర్ సైన్స్‌లో 3300 అరౌండ్ ఉందనమాట. మీకు దగ్గరలో ఉన్నట్లయితే మేబీ ఇది వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. దీనికి కొంచెం తక్కువ గాని, కొంచెం ఎక్కువ గాని ఉన్నట్లు అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ 3000 సీఆర్ఎల్ఏ క్లోజ్ అయింది. మీ ర్యాంక్ 20,000 1,00,000 ఉందనుకోండి. సో, ఇది 100% రాదు. కాబట్టి అంత వేరియేషన్ ఉండదు కాబట్టి మీరు జస్ట్ స్లైట్ వేరియేషన్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ ర్యాంక్స్ అన్నీ గూడా చూపిస్తున్నాను. మీకు ఇంకొంచెం జూమ్ చేస్తాను. సో, ఈ విధంగా మీకు ర్యాంక్స్ అయితే ఉన్నాయి. కనిపిస్తుందా మీకు? ఓకే. జస్ట్ ఎ మినిట్. యాహ్! నౌ సీఎస్‌సి 3000 అరౌండ్ 3300 ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 4900, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 6900, ట్రిపుల్ ఈ 11,900 అంటే 12,000 అనుకోండి. మెకానికల్ ఇంజినీరింగ్ ఒక 20,000 అరౌండ్. ఓకే. కెమికల్ ఇంజినీరింగ్ 29,000. అదేవిధంగా సివిల్ ఇంజినీరింగ్ 35,000. సివిల్ ఇంజినీరింగ్ 4 ఇయర్స్ యాహ్! ఇది ఫీమేల్ కోటాలో 44,000 వరకు వచ్చింది. అండ్ ఫిజిక్స్ 65,000, కెమిస్ట్రీ 85,000. ఈ విధంగా మనకి హోమ్ స్టేట్ కోటాలో ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో, అదేవిధంగా అదర్ ఎన్ఐటీస్‌లో ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. మనం ఒకవేళ అదర్ ఎన్ఐటీస్‌కి వెళ్తే అక్కడ మనకి అదర్ స్టేట్ కోటాలో మాత్రమే సీట్ అలాట్‌మెంట్ ఉంటుంది కాబట్టి, సో, మనం అదర్ స్టేట్ కింద దీన్ని మార్చేసుకుందాము. సో, ఓవరాల్‌గా మనము ఇప్పుడు ఇవన్నీ చూడాలంటే మనకు టైం లేదు. కాబట్టి మనం ఏం చేద్దాం డైరెక్ట్‌గా ఈ ర్యాంక్‌ని అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టుకొని కిందకెళ్ళిపోతే ఇక్కడ చూడండి మనకి 1,35,900 అంటే 1,36,000 140 అనుకోండి. సో, 150 వరకు మీరు ఎనీ కాలేజ్, ఎనీ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు అని అనుకుంటే మీరు ఎన్ఐటీస్ ఓకే పెట్టుకోవచ్చు. సో, అవి ఎలాంటివి వస్తాయి అనేది కూడా మీరు ఒక్కసారి చూడండి ఇక్కడ. సివిల్ ఇంజినీరింగు, మెకానికల్, సివిల్, మెకానికల్ మెటలర్జీ, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగు, ప్రొడక్షను, తర్వాత కెమికల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషను, సివిలు, ఫిజిక్స్, ఇలాంటి బ్రాంచెస్ రావడానికి అవకాశం ఉంది. ఓకే. సో, అంటే ఈ ర్యాంకు అరౌండ్ మీ ర్యాంకు ఈ 1,00,000, 1,35,000, 90,000, 80,000 ఇలా ఉన్నట్లయితే మీకు ఇలాంటి బ్రాంచెసే వస్తాయి. మీకు కంప్యూటర్ సైన్స్ గానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, ఇలాంటివి రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అసలు ఛాన్సెస్ లేవనే చెప్పొచ్చు. బట్ ఓకే. ఎక్కడైనా లక్ ఉంటే తగిలితే తగలొచ్చు అంతే తప్ప మీకు దాదాపు చూడండి ఇక్కడ సివిలు, ఎలక్ట్రానిక్స్, అదే ఎలక్ట్రానిక్స్ కూడా ఏది నాగాలాండ్. ఓకే. ఈ మెటీరియల్ సైన్సు లేదా బయోటెక్నాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇలాంటి బయోమెడికల్ ఇలాంటి బ్రాంచెసే వస్తాయి. మీ ర్యాంకు చూడండి ఇక్కడ మీకు 75,000 దాకా చూస్తున్నాం మనము. 60,000, 65,000, ఇంకా పోతే మనకి 50, 60, 50,000లోకి వచ్చాము. ఇక్కడ కూడా దాదాపు మీకు కెమికల్ ఇంజినీరింగు, మెకానికల్, సివిలు ఇలాంటివి ఉన్నాయి. కొంచెం ఓకే. అప్ టు 60,000 వరకు బాగానే ఉన్నాయి.
చూడండి 60 దాటితే మనకి ఇంకా బ్రాంచెస్ అన్నీ గూడా ఇలాంటివే మెటలర్జీ, సివిలు, ఇన్‌స్ట్రుమెంటేషను, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి ఉన్నాయన్నమాట. అయితే ఈ లాస్ట్‌లో ఎలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి ఎన్‌ఐటీస్ అనేవి చూసుకున్నట్లయితే మణిపూరు, నాగాలాండు, మిజోరాము, తర్వాత శ్రీనగరు, అగర్తల, తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అగర్తల ఇలాంటి నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ మాత్రమే సిక్కిము, మేఘాలయ ఆ! లో ఇట్లాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో మాత్రమే మనకి ఛాన్స్ ఉంది. ఇవన్నీ చూడండి 85,000 అన్నీ గూడా అవే ఉన్నాయి. దుర్గాపూరు, మిజోరాము, నెక్స్ట్ వచ్చేసి శ్రీనగరు, అరుణాచల్ ప్రదేశ్ ఇట్లా మనకి 80,000 అబోవ్ ఉన్నాయన్నీ గూడా ఇలాంటివే ఉన్నాయి దాదాపు. ఇక ఇక్కడ నుంచి 80,000 బిలో అయితే దాదాపు మనకి రాయపూరు, రూర్కెలా అవి గూడా లైఫ్ సైన్సెస్. రాయపూర్‌లో బయోటెక్నాలజీ ఇలాంటి బ్రాంచెస్ అన్నమాట. పాట్నాలో మెటీరియల్ సైన్సు, రాయపూర్‌లో మైనింగ్ ఇంజినీరింగ్ ఇట్లాంటి బ్రాంచెస్ ఉన్నాయి. అరౌండ్ 80,000 ఓకే. అదే విధంగా ఇంకా కొంచెం 70,000 ఆ రేంజ్‌కి వచ్చామనుకోండి. రాయపూరు, గోవా, నాగాలాండ్, శ్రీనగరు, రూర్కెలా ఇట్లాంటి వాటిలో మనకి సివిలు, కెమిస్ట్రీ, బయోమెడికల్, బయోటెక్నాలజీ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో మెకానికల్ ఇంజినీరింగు ఇలాంటి బ్రాంచెస్ రావడానికి అవకాశం ఉంది. ఏది 70,000 అరౌండ్ ఉన్న వాళ్ళకి. ఇంకా కొంచెం మనం పైకెళ్ళినట్లయితే ఐ మీన్ 50,000స్‌లోకెళ్తే చూడండి ఇక్కడ కాలికట్, పాట్నా, రూర్కెలా, రాయ్‌పూరు ఇలాంటి కాలేజెస్‌లో పుదుచ్చేరి ఇట్లాంటి కాలేజెస్‌లో ఐ మీన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మెకానికల్ ఇంజినీరింగు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, సివిలు, కెమికలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్ ఇట్లాంటి బ్రాంచెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మీకు కరెక్ట్‌గా మంచి కాలేజెస్‌లో మంచి బ్రాంచెస్ రావాలి అనంటే దాదాపు చూడండి ఇక్కడ మనం ఇంకా సివిలు, కెమికల్, మెకానికల్ ఇవే ఉన్నాయి ఇక్కడ దాదాపు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 40,000కి వచ్చాం మనం. 40,000కి వచ్చినప్పుడు కొద్దిగా ఇన్‌స్టిట్యూషన్స్ బెటర్‌మెంట్ ఉందన్నమాట. హమీర్పూరు, రూర్కెలా, తర్వాత దుర్గాపూర్, పుదుచ్చేరి, ఓకే, పాట్నా, కురుక్షేత్ర, రూర్కెలా ఇట్లాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో కొంచెం బెటర్ కాలేజెస్ అనమాట ఇవన్నీ గూడా. సో, వీటిల్లో మనకి సివిలు, కంప్యూటర్ సైన్స్ ఏది నాగాలాండ్ మళ్ళీ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అంటే అది వదిలేద్దాము. తర్వాత ఈ పాట్నాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగు, రూర్కెలాలో బయోటెక్నాలజీ, పాట్నాలో మెకానికల్ ఇంజినీరింగ్, హమీర్పూర్‌లో ఇంజినీరింగ్ ఫిజిక్స్ ఇట్లాంటివి ఉన్నాయి. ఏది 40,000 రేంజ్‌లో అనమాట. సో, ఇంకా మనము మంచిగా కావాలి అని అనుకుంటే మన ర్యాంకు ఇంకా తక్కువ ఉండాలనమాట. చూడండి 30,000స్‌లోకి వచ్చేసరికి కాలికట్, ఢిల్లీ, పాట్నా, జంషెడ్పూర్ ఇలాంటి వాటిలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగు, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఢిల్లీలో సివిల్, దుర్గాపూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఇట్లా మనకి అంటే ర్యాంకు బట్టి ఈ కాలేజెస్, ఈ బ్రాంచెస్ వచ్చే అవకాశం కనిపిస్తుందనమాట. కాబట్టి మీరు ఆలోచించుకోండి. అసలు మనకి ఎలాంటివి వస్తున్నాయి? అసలు మన ర్యాంక్‌ని బట్టి ఎలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చే అవకాశం ఉంది? ఎలాంటి బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉందో చూసుకొని, దాని ప్రకారంగా ఆలోచించుకొని, డెసిషన్ తీసుకొని సీసాబ్‌కి అప్లై చేయండి. సీసాబ్‌లో అప్లై చేయడానికి జోసా లాగా ఫ్రీ రిజిస్ట్రేషన్ కాదు. ఫీజ్ పే చేయాలి కాబట్టి నేను మీకు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఆహ్, మనం అదే ఎవరు ఎంత ఫీజ్ పే చేయాలనే దానికి మనం వీడియో చేసాం కదా! మన ఛానెల్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి. సో, అది ఓసీ అదే ఓపెన్ కేటగిరీ లేదా ఓబీసీ వాళ్ళైతే 45,000 ఇప్పటిదాకా ఏం పే చేయకపోతే 45,000 ఎస్సీ, ఎస్టీ, మన పీడబ్ల్యూడీ అయితే 25,000 పే చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు పే చేసుంటే వాళ్ళకి కొంచెం ఫీజ్ అడ్జస్ట్‌మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ మీకు సీటు వచ్చి ఫర్దర్ ఫీజ్ పే చేసుకొని ఎళ్తే నో ప్రాబ్లమ్. ఒకవేళ సీటు రాకపోతే మీది ₹5,000 డిడక్ట్ అవుతుందనమాట. ఎక్స్‌క్యూజ్ మీ. సో, సీట్ రాకపోతే చార్జెస్ అంటే ప్రాసెసింగ్ అదే మన కౌన్సెలింగ్ చార్జెస్ సీసాబ్ కౌన్సెలింగ్ చార్జెస్ ₹5,000 డిడక్ట్ అవుతాయి కాబట్టి ఇదంతా కూడా మీరు ఆలోచించుకోండి. ఇలాంటి కాలేజెస్ వస్తే వెళ్తారా? లేదా? అనేది డిసైడ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోండి. అనవసరంగా ఏదో వస్తుంది మనకి సీసాబ్‌లో వస్తుంది అని హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మీరు అనవసరంగా దీన్ని ఇది చేసుకోవద్దు. సో, మీ టైము, మనీ అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇక్కడ 30,000 అరౌండ్ మనకి వరంగల్ అదర్ స్టేట్ కోట ఇది. ఓకే. మెటలర్జీ. సో, ఇంకా మనము 20,000స్‌లోకొస్తే పాట్నా, కాలికట్, జంషెడ్పూరు, కురుక్షేత్ర, తర్వాత జైపూరు, కర్ణాటక సూరత్కల్
ఇట్లాంటి వాటిల్లో మనకి కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇక్కడ మేఘాలయలో ఓకే 25,000లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది చూడండి. బట్ వెరాజ్ అదర్ ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ కురుక్షేత్ర, సూరత్కల్, రాయ్‌పూర్ ఇట్లాంటి వాటిలో మనకి జంషెడ్పూర్ ఇట్లాంటి వాటిల్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికలే వస్తుంటే మేఘాలయలో మాత్రం కంప్యూటర్ సైన్స్ కూడా దొరుకుతుంది. సో, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈ ఈ ఏ కాలేజ్ యొక్క ర్యాంకింగ్ ఏంటి అనేది మీకు కొంచెమైనా అర్థమవుతుంది. సో, ఇకపోతే మనం 20,000 కంటే బిలో వచ్చినట్లయితే అప్పుడు మనకి కొంచెం ఈ బెటర్ టాప్ ఎన్ఐటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీకు కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు గోవా, పాట్నా కంప్యూటర్ సైన్స్, తర్వాత ఇది జలంధర్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జైపూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఢిల్లీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, తర్వాత ఇది సూరత్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కాలికట్, పాట్నా, రాయ్‌పూర్ ఇలాంటి మంచి మంచి ఇన్‌స్టిట్యూషన్స్‌లో మీకు మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, తర్వాత ఇది కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా మీరు 10,000 బిలో వచ్చినట్లయితే అప్పుడు మీకు ఈ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన బ్రాంచెస్ రావడానికి టాప్ కాలేజెస్ అన్నిట్లో కూడా ఇప్పుడు మన రూర్కెలా, తర్వాత అలహాబాద్, జైపూర్, సూరత్కల్, వరంగల్, ఇట్లా మనకి ఈ మంచి ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో తిరుచిరాపల్లి ఇట్లాంటి వాటిల్లో మీకు మంచి మంచి బ్రాంచెస్ రావడానికి అవకాశాలున్నాయి. సో, ఇది ఓవరాల్‌గా మనకి ఎన్ఐటీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి అసలు వెళ్ళాలా? వద్దా? అనేది. ఒకవేళ మీకు మీ ర్యాంక్‌ని బట్టి మీకు ఇంకా అర్థం కాకపోతే అసలు ఎన్ఐటీస్‌లో ఏ ర్యాంక్ వస్తే ఎలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ వస్తున్నాయి, ఎలాంటి బ్రాంచెస్ వస్తున్నాయి అనేది మీకు ఇంకా అర్థం కాకపోతే మీరు కింద కామెంట్స్‌లో పెట్టండి. అసలు మీకు వస్తుందా? రాదా? అనేది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫస్ట్. చూసిన తర్వాతనే మీరు కామెంట్స్ గానీ, లేకపోతే వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి. అదర్‌వైజ్ మీరు పూర్తిగా చూడకుండా ప్లీజ్ దయచేసి మీరు అనవసరంగా ఊరికే డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. ఎందుకనంటే నేను కూడా కొంత బిజీగా ఉంటాను. టైం అంతా కూడా చాలా వాల్యుబుల్ కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఈ వీడియో పూర్తిగా చూసి ఇది ఎన్ఐటీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా మీకు ఇది అర్థమైతే ఆటోమేటిక్‌గా ఇంకా దీని నెక్స్ట్ లెవెల్‌లో ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి. ఆ తర్వాత జీఎఫ్టీఎస్ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు కావాలంటే సీసాబ్ ప్రీవియస్ క్లోజింగ్ ర్యాంక్స్ అనే లింక్‌లోకెళ్ళి మీరు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసి మీరు ట్రై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీకు వాటికి సంబంధించింది కూడా కావాలి అనంటే మీరు కింద కామెంట్స్‌లో పెట్టండి. నేను దాని మీద అంటే ట్రిపుల్ ఐటీస్ అండ్ జేఎఫ్‌డిఐస్‌కి వాటి ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ వస్తున్నాయి, అలాంటివంతా కూడా నేను ఇంకొక వీడియోలో చేసి పెడతాను ఈరోజు ఈవినింగ్ గానీ. అంటే మీరు కావాలి అనుకుంటే ఓకే. కింద కామెంట్స్‌లో పెట్టండి. ఓకే. సో, రేపటిదాకా మనకి టైం ఉంది కాబట్టి ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీరు అదే చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి. సో, మీరు కింద కామెంట్స్‌లో రాయండి. సో, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీ అందరికీ అట్‌లీస్ట్ ఈ సీసాబ్ కౌన్సెలింగ్‌లోనైనా మంచి ఎన్ఐటీలో సీట్ రావాలని కోరుకుంటున్నాను. సో, ఇంకొకటేంటంటే ఫైనల్‌గా సజెషన్ మీకు ఓకే. మీకు అటు నార్త్ ఈస్ట్ అండ్ ఇంకా నార్త్ సైడ్ వెళ్ళే ఇంట్రెస్ట్ లేకపోతే ఓకే. వదిలేయండి. బట్ మీరు ఇటువైపు ఉన్న ఎన్ఐటీస్‌లో ఏ బ్రాంచ్ వచ్చినా కూడా మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడు బ్రాంచ్ పర్టిక్యులర్‌గా నాకు సీఎస్ఈఏ కావాలి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కావాలి, ఇలాంటివేమీ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా మీరు ఎన్ఐటీలో చేసిన ఒక వాల్యూ ఉంటుంది మీకు. మీకు ఎన్ఐటీలో బీటెక్ చేశాము అన్న వాల్యూ మీ లైఫ్ లాంగ్ మీతో పాటు ఉంటుందనమాట. సో, అది నార్మల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేస్తే మీకది ఉండదు. బట్ నార్మల్ ఇంజినీరింగ్ కాలేజ్ ఈజ్ నార్మల్. బట్ ఎన్ఐటీలో చేశాను నేను అని అది మీకు ఒక బ్రాండ్ వాల్యూ. అదేవిధంగా అక్కడ ఉండే కల్చర్ గానీ, అక్కడ ఉండే ఎక్స్‌పోజర్ గానీ, నాలెడ్జ్ గానీ, రీసెర్చ్ మీద గానీ, మీకు అక్కడ ఉండే ప్రొఫెసర్స్ మీకిచ్చే ట్రైనింగ్ గానీ, ఇలాంటివన్నీ గూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఈ నార్మల్ ఇంజినీరింగ్ కాలేజ్‌తో కంపేర్ చేసుకుంటే. కాబట్టి మీరు ఎన్ఐటీస్‌ని ప్రిఫర్ చేయండి. నా సజెషన్ ఇంకోటేంటంటే అబ్బాయిలైతే ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్తాను నేను. దూరమైనా గూడా పర్వాలేదు. మీరు కొంచెం మాక్సిమం ట్రై చేసుకొని ఎన్ఐటీస్‌లో మెటలర్జియో, సివిలో, కెమికలో ఏదొచ్చినా గూడా తీసేసుకోవచ్చు హ్యాపీగా. మంచిగా సెటిల్ అవ్వచ్చు. మీరు మెయిన్‌గా ఏంటనంటే మీరు ఈ బ్రాంచ్ అయితేనే వెళ్తాను, ఆ బ్రాంచ్ అయితేనే వెళ్తానని కాకుండా ప్రతి బ్రాంచ్‌కి మీకు ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. కాబట్టి
మీకు ఉన్న సబ్జెక్ట్ మీద నాలెడ్జే మీకు ఆ ప్లేస్‌మెంట్స్ అనేది తీసుకొచ్చి పెడుతుంది. మీరు కంప్యూటర్ సైన్స్ చేసి మీరు సరిగ్గా చదవకుండా వదిలేస్తే అది మీకు జాబ్ ఆపర్చునిటీస్ తీసుకురాలేదు. మీ దగ్గర టాలెంట్ లేకపోతే మీరు ఏ టాప్ ఎన్‌ఐటీలో చేసినా కూడా మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఏదున్నా కూడా మీరు ఏ ఇన్‌స్టిట్యూషన్‌లో చదువుకున్నా, ఏ బ్రాంచ్ చదువుకున్నా కూడా మీ యొక్క టాలెంటు, మీ స్కిల్లు, మీ నాలెడ్జ్ వీటి మీదే మీ ఫ్యూచర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. మీ కెరియర్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు అవన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఐఐటీస్ తర్వాత ఎన్‌ఐటీసే కాబట్టి మనకి ఎన్‌ఐటీస్‌లో మీరు వచ్చిన కోర్స్‌ని తీసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశ్యం. సో, మీ అభిప్రాయం ఏంటనేది మీరు కింద కామెంట్స్‌లో రాయండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్.